హలో హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు మిస్టర్ సంపూర్ణేష్ బాబు? కరెంట్ ఉందా అండి? ఉంది. ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలుసుకుందామని. ఎందుకు? నా ఫ్యూజ్ మీ ఇంట్లో పడేసుకున్నానండి, మళ్ళీ వచ్చి వెతుక్కుందామని. అవసరం లేదు, దొరికితే నేనే తెచ్చిపెడతానులే. వద్దండి, కనపడితే మీ దగ్గరే ఉంచండి, అది మీదే. ఏంటన్నా నిద్ర పట్టట్లేదా? వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుందిరా. కలలో నిన్ను ఇంకెవరితో నేను చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతుందేమోనని అనుకుంటానన్నా. ఎవరన్నా? వదినా? నీకెలా తెలిసిందిరా? రోడ్డు మీద నీలాంటి కుర్రోడుంటే ఏ ఆడపిల్లని ఎలా వదిలేస్తున్నా? ఎవరో చెప్పన్నా. 50 కేజీల పౌడర్ డబ్బాకు పంజాబీ డ్రెస్ వేసినట్టుంటుందిరా. మరి తొందరగా కాని అన్నా, రేపటికి పొప్పన్నం పెట్టాలి. మరి నన్ను ప్రేమిస్తుందంటావా? నీకేం తక్కువ అన్నా, అందం ఉంది. 60 కేజీల ఐస్ కాంతని జీన్స్ వేసినట్టు ఉంటావు. అటు అందం ఇటు తెలివితేటలు. అందం తెలివితేటలుంటే సరిపోతాయా? ఇంకొన్ని క్వాలిటీస్ కావాలనుకోండి, మీరు అర్జెంట్ గా మీ గెటప్ మార్చేసేయండి. రేపటి నుంచి మీరు ప్రేమిస్తున్న విషయాన్ని అమ్మాయికి ఇండైరెక్ట్ గా చెప్పేయండి. నిద్రపోయేటప్పుడు తప్ప ప్రతి క్షణం మీరే గుర్తొచ్చేలా తన ముందు తిరగండి. దెబ్బకి మీ దగ్గరికే వచ్చేస్తుంది. థ్యాంక్స్ రా, రేపటి నుంచి నేను కుమ్మేస్తా. ఏంటన్నా, ప్రేమ కాదు, దోమ. ఎరా, గుద్దితే అమ్మాయిలు పడిపోతారా? ఒక్కసారి గుద్దితే లవ్ పుడుతుందని తెలీదా నీకు? గుద్దితే లవ్ పుడుతుందా? మరి రా, వచ్చి గుద్దు. గుద్దు బాబు. అన్నా సిగ్గా? అన్నా, నీకోసం ఎదుగుతున్నా. వదిన అక్కడ పాట పాడుతుందన్నా. ఎక్కడ్రా? రవీంద్ర సారథిలో అన్నా. రవీంద్ర సారథిలోనా? థ్యాంక్స్ రా. హృదయ వేణువేనాలో ఏకమైతి నీలో పరవశములేలో సప్త స్వరాలే చెవిలో. హృదయ వేణువేనాలో ఏకమైతి నీలో పరవశములేలో సప్త స్వరాలే చెవిలో. ఎవరు పాడేది? ఆమె పేరు నీలు. ఆమె పాడితే సునామీ. ఆమె లతా మంగేష్కర్ కి బినామీ. కొండంత ప్రేమ నీపై వేచి ఉన్న నా ప్రేమకై కాస్త ప్రేమ చూపించి నన్ను నీతో కలిపేసే మనసావా